హాయ్ అండి. వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. నేను మీ దుర్గా. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కుక్కర్లో మటన్ కర్రీ. మటన్ కర్రీ అందరికీ సెట్ అవ్వదు కదా! అలా అందరికీ కుదరాలి అంటే ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. కుక్కర్‌లో ఎప్పుడు వండినా గానీ రుచి అనేది అదిరిపోవాలన్నా, ముక్క అనేది మెత్తగా అవ్వాలన్నా, ఇలా గనక చేశారంటే రుచి అనేది అదిరిపోతుంది. ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. నీచు వాసన అనేది అస్సలు లేకుండా రుచి కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు కుక్కర్‌లో మటన్ కర్రీ అనేది ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. గ్రేవీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నవారు అస్సలు రుచి అనేది మర్చిపోరు. అంత బావుంటుంది. ఇప్పుడు మనం మటన్ కర్రీ అనేది ఎలా చేయాలి, ఏంటి అనేది ఇప్పుడు మీకు ఫుల్ ప్రాసెస్‌తో ఈ వీడియోలో షేర్ చేశానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఆ వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిపాయలు వచ్చేసి 2 గడ్డలు తీసుకొని ఇలా పైన పొట్టు తీసేసి వేసుకోండి. అలాగే ఒక 10 పీసుల వరకు అల్లం యాడ్ చేసుకోండి. అంటే ఒక 50 గ్రాముల వరకు అల్లం, 25 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గసగసాలు ఒక 3 టీ స్పూన్లు, యాలక్కాయలు ఒక 4, దాల్చిన చెక్క ఒక 4 ముక్కలు, లవంగాలు వచ్చేసి ఒక 4 జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టేయండి. అప్పటికప్పుడు పట్టుకున్న ఫ్రెష్ వెల్లిపాయ పేస్ట్ కనుక ఈ మసాలాలతో కలిపి వేసారంటే మటన్ కర్రీ రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు తీసి పేస్ట్ పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వచ్చేసి 150 గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఇందులోనే 2 యాలకులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క కూడా వేసుకోండి. ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా వేయించేసుకోండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత నేను ముందుగానే మటన్ తీసుకొని శుభ్రం చేసేసి ఉప్పు వాటర్లో ఒక అరగంట సేపు పక్కన పెట్టానండి. ఉప్పు వాటర్లో పెట్టడం వల్ల మటన్ అనేది నీచు వాసన లేకుండా మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది, మెత్తగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ మటన్ కూడా ఇంట్లో వేసేస్తాం. గరిటె పెట్టి ఒకసారి కలిపేస్తుంది. మటన్ లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఈ మటన్ ని 5 నిమిషాలకు ఒకసారి హై ఫ్లేమ్ లో పెట్టేసి గరిటె పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసేది. మనకి మటన్ అనేది ఇలా ఉడుకోవాలండి. ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి మటన్ అంతా కూడా ఇలా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన ఈ మటన్ లోకి ముందుగా మనం పేస్ట్ పెట్టుకుంటున్న అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే మసాలా, ఈ పేస్ట్ ని 2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఈ పేస్ట్ వేసి ఈ కుక్కర్లో మటన్ కర్రీ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు మటన్ కర్రీ చేయాలన్నా ఇలాగే చేసాం. ఇప్పుడు ఈ పేస్ట్ లో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా ఒక 5 నిమిషాలు ఒకసారి కలుపుతూ ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా పట్టి ఉంచిన టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఇందులో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా ఈ టమాటా ప్యూరీని కూడా ఉడికించుకున్నాం. ఇలా మొత్తం కూడా బాగా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి. చూడండి ఆయిల్ అనేది పైకి తేలి మనకి టమాటాలు కూడా ఇలా మగ్గిపోయినాయి కదా! ఇలా మగ్గిపోయిన ఇందులోకి కల్లులుప్పు వచ్చి ఒక 2 టీ స్పూన్లు, కారం వచ్చేసి ఒక 3 టీ స్పూన్లు యాడ్ చేసుకున్నానండి. మీకు కారం తక్కువ తినేవారైతే 2 టీ స్పూన్స్ సరిపోతుంది. కానీ మటన్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా! అలాగే పసుపు వచ్చి ఒక టీ స్పూన్ వరకు వేసుకొని ఇలా గరిటె పెట్టి ఒకసారి కలిపేయండి. ఇలా కలిపి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. అది ఎక్కువ వాటర్ అనేది ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఇలా ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకొని బాగా కలిపేసి కొత్తిమీర వచ్చేసి ఒక పావు కప్పు వరకు వేసుకొని ఇందులోనే గరం మసాలా వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా వేసేసి ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విసుగు పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకొని విజిల్ మొత్తం పోయిన తర్వాత చూసారంటే మనకి మటన్ కర్రీ అనేది అద్భుతంగా వస్తుంది. ఇవన్నీ 5 విజిల్స్ తర్వాత నేను కుక్కర్ మూత చూసాను అనమాట. ఆయిల్ పైకి తేలి కలర్ఫుల్ గా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయి చూసాను. ఇవన్నీ చూడండి గరిటె పెట్టి కలుపుకుంటే మనకి సూపు అలాగే మటన్ కూడా మెత్తగా ఉడికి చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. చూడండి మటన్ కూడా గ్రేవీ అనేది చాలా బాగా ఉంటుంది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, కుక్కర్లో మటన్ కర్రీ అనేది ఇలా ట్రై చేయండి. లాస్ట్ గా ఇలా కొత్తిమీర చల్లుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నారంటే కుక్కర్లో మటన్ కర్రీ అనేది రుచిగా రెడీ అయిపోతుంది. ఇదేనండి చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా మసాలాలు అనేవి ఏమీ యాడ్ చేసే పని లేదు.
ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగా మటన్ కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. నేనైతే ఒక బౌల్లో ఇలా సర్వ్ చేస్తాను. వేడి వేడి అన్నంలో ఈ మటన్ కర్రీని 4, 5 ముక్కలు వేసి ఇచ్చారంటే లొట్టలు వేసుకుంటూ మొత్తం నోట్లో చక్కగా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకేం కలిసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కుక్కర్‌లో మటన్ కర్రీ అనేది ఎలా అవుతుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజ్‌ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.